హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాము. చాలా వరకు సంబరాలు అంబరాలు అంతా ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బీఆర్ఎస్ ఫైర్ బ్రాండర్ అయిన పావని గౌడ్ గారు అయితే ఉన్నారు. ఈరోజు సెలబ్రేషన్ ఈరోజు ఒక రోజుకు మాత్రమే పరిమితమా లేకుంటే ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకుంటారా మహిళలకు సంబంధించి? బీఆర్ఎస్ భవన్లో మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీల మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. సెలబ్రేషన్స్ ఎప్పటికీ ఉంటాయి. సెలబ్రేషన్స్ ఎప్పటికి ఉంటాయి. అందరికీ ముందుగా అయితే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు రాజకీయాలన్నీ మహిళల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రిజర్వేషన్స్ అంటున్నారు. మహిళలను తొక్కేసుకుంటేనే మహిళా రిజర్వేషన్ కోసము పాటుపడుతూ ఉన్నారు. ఈ తరుణం ఎలా చూస్తూ ఉన్నారు? మహిళలను తొక్కేస్తున్నారు, రిజర్వేషన్ల కోసం పాటుపడుతున్నారు అనేది మహిళల రిజర్వేషన్ గురించి జంతర్ మంతర్ సాక్షిగా మహిళా బిల్లు గురించి కొట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరు కొట్లాడకపోయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొట్లాడింది కల్వకుంట్ల కవితక్క గారు. ఆమె ఏ ఉద్యమం ముందటేసుకున్నా కూడా దాంట్లో విజయం సాధిస్తారు. కవిత గారు అసలు మహిళల గురించి మాట్లాడే తెలంగాణ మహిళలకు కానీ మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అవన్నీ సార దుకాణం పెట్టిన ఆమె మహిళల గురించి ఈరోజు మాట్లాడుతుందా అని కొద్దిగా ఎద్దేవా చేస్తూ ఉన్నది. ఇది ఎలా చూస్తూ ఉన్నారు? A1 A2 ఎవరండి? లిక్కర్లో దొరికింది మాగంటి. ఎక్కడున్నాడు ఇప్పుడు? బీజేపీ పార్టీలు ఉన్నాడు. వాషింగ్ పౌడర్ నిర్మా అయింది, కేసులు మాఫీ అయిపోయినాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ పార్టీలో చేర్పించుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తారు, ఏదైనా చేస్తారు, ఎదిరిస్తే బెదిరిస్తారు అనే విధంగా అక్రమ కేసులు పెడతారు అనేదానికి ఇదే నిదర్శనం. లేని లిక్కర్ స్కామును ముందటేసి బాపు కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కోలేక కవితక్క గారిని దానిలో ఇన్వాల్వ్ చేసి 5 నెలల పాటలు ఆమెకు జైల్లో నరకం చూపించారు. ఆమె శక్తిగా, ఆమె మహిళగా ఎదుర్కొని సుప్రీంకోర్టు సాక్షిగా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా దానిలో నిర్ధారణ అయిందా ఎక్కడన్నా తప్పు చేసిందని? ఎక్కడున్నాయి? మరి ఏమైంది? ఎవరిని బొందబెట్టడానికి, ఎవరి కోసం ఆ నాటకాలు ఆడినరు? ఇదంతా ప్రాంతీయ పార్టీలను బొందబెట్టడానికే లేని లిక్కర్ స్కామ్ను ముందటేసి ఇదంతా ఇరికిచ్చిండ్రండి. అది ఏం లేదు. కవితక్క గారికి డెఫినెట్లీ ఆమెకు ఉన్నది. ఎందుకు చెప్తున్నా చెప్పన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం చంటి బిడ్డలను ఇంట్లో వదిలేసి బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రం గురించి బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసుకుంటా కొట్లాడిన ధీర వనిత కవితక్క. మహిళల బిల్లు గురించి జంతర్ మంతర్ సాక్షిగా కొట్లాడిన ధీర వనిత కవితక్క. ఇప్పుడు కూడా మహిళల కోసం కొట్లాడుతుంది, బీసీల కోసం కొట్లాడుతుంది. దాంట్లో కూడా విజయం సాధిస్తుందని మేము అనుకుంటున్నాం. మహిళను ఒక ఓట్ బ్యాంకింగ్ గానే చూస్తూ ఉన్నారు. మహిళలకి ప్రలోభాలు పెడతా ఉన్నారు. ఫ్రీ బస్ అంటా ఉన్నారు, గ్యాస్ అంటా ఉన్నారు, మహిళా మహాలక్ష్మి అంటా ఉన్నారు. ఓట్ బ్యాంకింగ్ మాత్రమే చూస్తూ ఉన్నారు. కానీ మహిళలకి అభివృద్ధి దిశగా ఎక్కడన్నా వెళ్తా ఉందా అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందటికి తీసుకుపోయింది కేసీఆర్ గారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో కానివ్వండి, మార్కెట్ కమిటీలల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరిని మహిళలను ముందట పెట్టి తగు స్థానాలను ఇచ్చిండ్రు. కానీ డోకా చేసి మహిళా ఓట్ల కోసమే వాళ్లకు మహిళలను కోటీశ్వర్లను చేస్తామని, తులం బంగారం ఇస్తామని, 2500 ఇస్తామని, 500కే గ్యాస్ అని, స్కూటీలు ఇస్తామని, 2000 పెన్షన్లు 4000 చేస్తామని, ప్రతి ఒక్కరి ఆడబిడ్డలకు స్కాలర్షిప్లు ఇస్తామని, ఎన్నో విధాలుగా 2 లక్షల ఉద్యోగాలలో 1 లక్ష ఉద్యోగాలు మహిళలకే ఇస్తామనేసి డోకా చేసి అధికారంలోకి వచ్చి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది లేకుండా మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడైతే పంగనామాలు పెడుతున్నారు మా మహిళలందరికీ. ఏది లేకుండా అంటారు. వాళ్ళకు 1 లక్ష రుణం అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నా అని చెప్తున్నారు. ఫ్రీ బస్సు ఇస్తా ఉన్నా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ బస్సులకి ఓనర్లు కూడా చేస్తా ఉన్నాయి. ఇవాళ 50 బస్సులు పరేడ్ గ్రౌండ్ వేదిక కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తూ ఉంది కదా, అంటే ఏం చెప్తారు? ఫ్రీ బస్సులు తీసుకొచ్చి బస్సుల శాతాన్ని పెంచకుండా, బస్సుల ట్రిప్పులను పెంచకుండా మా గౌరవాన్ని ఎంత దిగజార్చిరో మీకందరికీ తెలుసు. మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలుసు, మీ మీడియా వాళ్ళకి తెలుసు, మా మహిళలకు కూడా తెలుసు. ఫ్రీ బస్ అన్నారు, 2500 ముచ్చట్ను మర్చిపోయారు. ఫ్రీ బస్ అన్నారు, ఏమన్నంటే ఫ్రీ బస్ ఇచ్చినాం అంటారు, తులం బంగారాన్ని మర్చిపోయారు. ఏమన్నంటే ఫ్రీ బస్ ఇచ్చినామంటారు, 4000 పెన్షన్ను మర్చిపోయారు. ఏమన్నంటే ఫ్రీ బస్ అంటారు, 500 గ్యాస్ ఇస్తామన్నారు, అది మర్చిపోయినారు. ఏదన్నా ఫ్రీ బస్ అంటారు, మహిళా కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవన్నీ ఏమైపోయినాయి? ఒక ఫ్రీ బస్సే కాదు కదా, ఫ్రీ బస్సులో పాటుగా మాకు 2500 ఇస్తే మేము షాపింగులు చేసుకుంటాం. మీరు 2500 ఇవ్వకుండా ఫ్రీ బస్సు పెడితే మేము అప్పుల పాలవుతాం.
అప్పుల పాలు కాకుండా ఇప్పటి వరకు ప్రతి మహిళకు అప్పు పడ్డవు రేవంత్ రెడ్డి. ఆ అప్పును ఎప్పుడు తీరుస్తావు? 2500 రూపాయలు నెల ఇస్తా అని చెప్పినావు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు ఇవ్వలేదు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానైనా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, కేసీఆర్ గారు హయాంలో మహిళల పేరు చెప్పుకొని కేసీఆర్ కిట్ కానీ లేకుంటే ఏవైతే డబ్బులు ఇచ్చారో అలాంటివన్నీ దాంట్లో కూడా స్కామ్ చేసిరు బీఆర్ఎస్ గవర్నమెంట్. మేము అలా కాకుండా ఖచ్చితంగా మహిళలకి చేరే విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది ఎలా చూస్తా ఉన్నాం? ఇప్పుడు స్కీములు అని దొంగ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా కాళేశ్వరం స్కామ్ అన్నారు, నిరూపించిర్రా? గొర్రెలల్లా బర్రెలల్లా స్కామ్ అన్నారు, నిరూపించిర్రా? కేసీఆర్ గారి కిట్టుల స్కామ్ జరిగిందనేసి ఇప్పటి వరకు కేసీఆర్ గారి కిట్లు ఇయ్యకుండా ఎగవేయడానికి ఇది ఒక కొత్త ప్లాన్ అన్నమాట. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లేని స్కాములు చేసి డైవర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఏమన్నా డిఫరెన్స్ అంటే ఏం కనబడతా ఉందని కనబడుతుందండి, మస్తు కనబడుతుంది. 10 ఏళ్లల్లా ఇంట్లో ఉన్న ఆడబిడ్డ, నీళ్లకు కుదవలేని ఆడబిడ్డ ఇప్పుడు బయటికి వచ్చి రోడ్డు మీద పడి బిందెలు తల మీద ఎత్తుకొని 10 కిలోమీటర్ల మేర నీళ్ల కోసం పోతుంది. మస్తు కనబడుతుంది. బాయిలల్లో నీళ్లు లేవు, కెనాళ్ళల్లో నీళ్లు లేవు, షెర్లల్లో నీళ్లు లేవు, శిలకల్లల్లో నీళ్లు లేవు. మహిళా కండ్లల్లో నీళ్లను తీసుకొచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.